వీరిని చూసి నేర్చుకోవాలా మన జీవితంలో. మోషే, ఇశ్రాయేల్ అందరినీ నువ్వు అరణ్య యాత్రలో నడిపించాల మోషే. ఇదిగో ఇన్ని లక్షల మంది, నువ్వు నాయకుడిగా ఉంటావు, ఇన్ని లక్షల మందిని నువ్వు నడిపించాలా. ఇదిగో అధికారపు కర్ర కూడా నీకు ఇచ్చేసా, ఇంకా నాతో నీకేం పని లేదు. అధికారపు కర్రను ఉపయోగించుకుంటూ నువ్వు అరణ్య యాత్రలోకి ముందుకు సాగిపో. కానీ మోషేకి తెలుసు, దేవునితో సహవాసము లేకుండా ఏ పని చేయలేను, దేవునితో సహవాసము లేకుండా నా జీవితంలో ఏది నేను స్వతంత్రించుకోలేను. దేవునితో సహవాసం చేయాలని కొండ ఎక్కాడండి. మోషే కొండ ఎక్కి 40 దినాల ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రజల్ని విడిచిపెట్టాడు, కానీ ప్రభువును మాత్రం విడిచిపెట్టలా. ప్రభు ఇచ్చిన పరిచర్యను పక్కన పెట్టి దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టాడు. తద్వారా ఏమైంది? 10 ఆజ్ఞలు పలకలను పట్టుకున్నాడు. ఆకాశంలో నుండి అగ్ని వంటిది వచ్చి ఆ కొండ మొత్తాన్ని కమ్ముకున్నప్పుడు ఆ పలకల మీద రాయబడినటువంటి రాత దేవుని చేరాత. 10 ఆజ్ఞలు తండ్రి అయిన దేవుడు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ 10 ఆజ్ఞలను పట్టుకొని ప్రజల మధ్యకి వస్తున్నాడు. ప్రార్థనా పరులు గొప్ప కార్యాలని స్వతంత్రించుకుంటారు. ప్రార్థనా పరులకు అసాధ్యమైనది లోకంలో ఏదీ లేదు. దేవునికి ఎంతవరకు సాధ్యమో ప్రార్థనా పరులకు అంతవరకు సాధ్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవునితో సహవాసము చేయడమే ఈ ప్రార్థనా జీవితము. దేవునితో సహవాసం. ఏదో ఎక్కువగా పరిచర్య చేయాలి, ఎక్కువ కష్టపడాలి, ఏదో చేసేసేయాలా, చెమటోర్చాలా, మంచిదే. దేవుని కోసం కష్టపడడం మంచిదే. కానీ ప్రార్థన లేకుండా పరిచర్య చేస్తున్నావా? దేవునికి ఇష్టమైన పరిచర్య నువ్వు చేయో, దేవుణ్ణి కష్టపెట్టే పరిచర్య నువ్వు చేస్తావు. అంటే ఎక్కడ పరిశుద్ధంగా జీవించాలో అక్కడ అపవిత్రంగా జీవిస్తావు. తద్వారా యేసయ్యకి ఇష్టలుగా జీవించాల్సిన మీరు యేసయ్యని కష్టపెట్టే విధంగా పరిచర్య చేస్తారు, యేసయ్యను బాధ పెట్టే విధంగా పరిచర్య చేస్తారు. మోషే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు 10 ఆజ్ఞల పలకను తీసుకొని వచ్చారు. మనం అనుకుంటాం పరిశుద్ధ గ్రంథం అంతా, ధర్మశాస్త్రం అంతా మోషే ద్వారా వచ్చిందని. లేదు, ఆకాశం నుంచి అగ్ని ఆ కొండను ఆవరించినప్పుడు 10 ఆజ్ఞలను ఏ విధంగా రాసి ఉన్నారో ఆ 10 ఆజ్ఞలను బేస్ చేసుకొని ఈ పరిశుద్ధ గ్రంథం అంతా రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. 10 ఆజ్ఞలను ఆధారము కేంద్రంగా చేసుకొని ఈ పరిశుద్ధ గ్రంథం అంతా రాయబడింది. ఏ మాటన నువ్వు తీసుకో, అటు ఇటు వెళ్ళి మళ్ళీ 10 ఆజ్ఞలకి కనెక్ట్ అవుతుంది. ఏ వాక్యమన్నా తీసుకో, అది మళ్ళా వెళ్ళి 10 ఆజ్ఞలకి కనెక్ట్ అవుతుంది. కనుక ఈ 10 ఆజ్ఞలు ఆకాశంలో నుంచి దేవుడే పలకల మీద వ్రాసాడు. ఆ చేరాత దేవుని చేరాత. కనుకనే దేవుడే మనకి నిర్ణయించి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథాన్ని. అంత శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మోషే ద్వారా ప్రజలకు అందించడానికి గల కారణం ఏంటంటే, మోషే దేవుని పాదాలను ఆశ్రయించాడు, దేవుని పాదాలని హత్తుకున్నాడు. కనుకనే మోషే అసాధ్యమైన పని మోషే జీవితంలో సాధ్యమైంది. కేవలము ప్రార్థన వల్ల. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన ఆరాధన ఆరాధన. తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన ఆరాధన ఆరాధన